మా ఊరు వచ్చింది ఏనుగు, ఏమిటి వచ్చింది ఏనుగు, మా ఊరు వచ్చింది ఏనుగు, ఏనుగమ్మ ఏనుగు, ఏ ఊరు వచ్చింది ఏనుగు, మా ఊరు వచ్చింది ఏనుగు, మంత్రి వచ్చింది ఏనుగు, ఏనుగమ్మ. ఏం చేయమంటావే? నీ మనవరాలు ఏనుగు కావాలని ఒకటే ఏడుపు. చూడు పెన్ని, పొద్దు నుంచి ప్రాణాలు ఇస్తున్నాడు. ఒక 1000 రూపాయలు పెట్టి ఏనుగు కొనకూడదు. రే, ఎవరి కోసం మోస్తావు? నీ కూతురే కాదు. పైగా నీకు ఇంతకంటే పని ఉంది. బాగా అడ్డంగా తిని అడ్డగడతలే పెరగడమేగా. నిన్ను ఇంతకంటే ఘనంగానే పెంచాను రా చిన్నప్పుడు. మీ మాటలు మీరు నలుగురు వింటే నవ్వుపోతారు. ఉండు బాబు, నేను మళ్ళీ మనవరాలు ఏనుగు కావాలంటే నేను ఎక్కడ తెచ్చేది? ఏమండి, పోనీ మీ మనవరాలకు బొమ్మ ఏనుగు కొనిస్తే మీ ఆస్తంతా తరిగిపోతుందా? అవునవును, నీ కోడలు తెచ్చిన ఐశ్వర్యానికి బొమ్మ ఏనుగు ఒకటే తక్కువ. ఇస్తానా 25,000 రూపాయలు కట్టడం ఇంతవరకు ఇవ్వలేదు. పెళ్లి కట్నం ఇస్తానంటే ఒప్పుకున్నాను. ఏడాది అయింది. దానికి అతిగతి లేదు. మాట ఇచ్చి మోసం చేసింది ఆ మోసగతే. తగుదనమ్మ అంటే నీ కోడలు పిల్లల కంటూ కూర్చుంది. ఇక్కడ ఎవరి సొమ్ము తేరగా పడుండలేదే. పెట్టి పోషించడానికి వెళ్ళి ఆ 25,000 రూపాయలు కట్టడం పట్టమను. లేకపోతే తన్ని తరవేగలను, పిల్లల్ని తల్లిని కూడా. అయ్యో అయ్యో, ఏమిటండి మాటలు? మాట్లాడేవాడు నిందంతాను. పోస్ట్ మనేడ్రా? మనేడ్రా కదండి, రిజిస్టర్. రిజిస్టరా? ఊళ్ళో జరిగింది రాసి. వీలేదని తప్పకుండా తీసుకొని తీరాలి. అరే నా అక్కడే అక్కడే రాసివ్వండి. ఓ రాసేస్తాను. రాసిపోద్దు నాన్న, జైల్లో దోచేస్తారు. అదో చిక్క. ఎక్కడి నుంచి వచ్చింది అయ్యది? ఎవరో శ్రీహర్రావు అంట. చెప్పమయ్యా. ఇక్కడ పెట్టింది చదరా. చాలా పెద్ద ఉత్తరంలో ఉంది నాన్న. అవునవును. మహారాజరాజశ్రీ దానాల ధర్మరాజు గారికి శ్రీహర్రావు నమస్కరించి వ్రాయినది. ఎంత వినయం, ఎంత విధేయత. ధర్మరాజు గారు, మనుషులకు డబ్బే ప్రధానం కాదు, బుద్ధి జ్ఞానం కూడా చాలా అవసరం. ఆ రెండు మీకు లేనందున చాలా చింతిస్తున్నాను. ఏమిటి, నాకు బుద్ధి జ్ఞానం లేదు? రేయ్, నీ మీద పరువు నష్టం దావా వేసి 12 కోట్లు నేను తిప్పించకపోతే నా పేరు కదరా. ఇంట్లో వాళ్ళకు కూడా కడుపు నిండా తిండి పెట్టరని, డబ్బు కోసం మీరు గడ్డి తింటారని. అవునరా, నేను గడ్డి తింటాను. ఆ మాట నిజమే. నువ్వు అది తినవుగా, నీకు అది లేదుగా తినడానికి. ఎక్సైట్ కావద్దు నాన్న. మీ కోడలి తాలూకు వరకట్నం ఇంతవరకు చేరలేదని మా అమ్మాయి శారదను నానా మాటలు అంటున్నట్లుగా నాకు తెలుస్తున్నది. అవునయ్యా, అవును అంటాం. ఇవ్వలేదు కనుక అంటాం. నీకంత పౌరుషం ఉంటే పారేవయ్యా మొక్కాన్ని. అదే మానేస్తాం. ఇక పైన ఆ విధంగా మీరు మాట్లాడితే వ్యవహారం చాలా దూరం పోతుంది. జాగ్రత్త. పోరా, నీ బాబులాటో చూసి నేను. మంచి మర్యాద మీకు లేకపోయినా మాకున్నాయి. మా అమ్మాయి మీకు ఇచ్చిన మాట ప్రకారం 25,000 డ్రాఫ్ట్ పంపుతున్నాను. డ్రాఫ్ట్ అనేది వెనక్కి రాశాడు. వదినా, 25,000. దండం బాబు, నీకు దండం. ఉడుకు దండం పెడతాడు. నీకదు, వాడి పంపించిన వాడికి. ఎంత బుద్ధిమంతుడు నాయన. ఏమైతేనే మా డబ్బు మాకు పంపించావు. వచ్చావు, ఏమేవ్ వచ్చావు, ఎక్కడ? మనిషి అంటే శారదే మనిషి. 25,000 రూపాయలు డ్రాఫ్ట్ పంపించింది. డ్రాఫ్ట్ నువ్వుడా? అమ్మా కోడలు, నువ్వు మా ఇంటి మహాలక్ష్మి. ఇంకా ఇక్కడ నిలబెట్టావా? మేడం మీద తీసుకువెళ్ళవే జాగ్రత్తగా. ఒరే నాయనా, నువ్వు బజార్కి వెళ్ళి పాపకి బొమ్మలు అవన్నీ పట్టడానికి. ఇంకా కట్లు కట్లు విప్పువే, విప్పు. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి.